150 కిలోమీటర్స్ ఆడోళ్ళు చాయ్ తాగడానికి వస్తాను ఇక్కడికి. ఏం చెప్పాలి? 150 కిలోమీటర్ల నుంచి దూరానికి వెళ్ళి చాయ్ తాగడానికి వస్తారు ఆడోళ్ళు. ఫ్రీ చేసిండు అంటే ఫ్రీ బస్ కాబట్టి దాన్ని వేరే రకంగా వాడుకుంటారు. వాడుకుంటాను. ఒక్కరు చీర తీసుకొని వస్తే 10 మంది ఖాళీగా వస్తాను. అయితే ఇది బెంగళూరులో ఈ ఓలా ఊబర్ అది బ్యాన్ చేశారు కదా, సో అసలు ఇక్కడ ఏమైనా కావాలనుకుంటారా మీరు? బ్యాండ్ అనేది ఏం లేదు సార్, ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. బ్యాండ్ అనేది ఏం లేదు, కానీ ఆ సిస్టమేటిక్ అమౌంట్ అలా తక్కువ ఇచ్చేయడానికి పబ్లిక్ కి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఆటోల వాళ్ళకి అర్థమైందా? పబ్లిక్ బెనిఫిట్ తీసుకుంటాను అట్లా. అయితే ఆటోల విషయంలో ఇది ఆర్టీసీ ఒకటి ఏ బట్టి ఇబ్బంది అవుతుంది, కానీ మిగతా అన్ని బాగానే ఉన్నాయి కదా మరి రేవంత్ రెడ్డి గారు పరిపాలన. బాగానే ఉన్నాయంటే సార్, రోజు మనం నడిస్తేనే పొట్ట తిప్పలు నడుస్తుంది, రోజు చేసుకుంటేనే నడుస్తుంది. అట్లాంటిది ఏం లేనే లేదు ఇక్కడ. పొద్దుని సాయంత్రం దాకా 4-5 వందలు చేయలేకపోతున్నాం మేము, తెలుసా? అట్లాంటి బస్సులు ఫ్రీ అయిపోయినాయి, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇది వ్యవసాయం ఉందేమన్నా? వ్యవసాయం ఏం లేదు సార్, దీని మీదనే పొట్టగుడి నడుస్తుంది మాకు. అయితే మొన్న ఈ రాజీవ్ వికాస్ అని ఒకటి పెట్టిండ్రు కదా, లోన్లు ఇస్తామని, సో అదేమన్నా అప్లై చేసారా? మా భార్య పేరు మీద అప్లై చేసాం, ఇంతవరకు ఎంక్వైరీ ఏం కాలేదు. వెయిటింగ్. అంటే ఎక్కడ మీది, ఏ డిస్ట్రిక్ట్? మాది ఇక్కడనే హైదరాబాదే, ఉండేది చంద్రానుకుంట. అయితే ఇది లక్షలోపు ఉన్నోళ్ళకు ముందు ఇస్తాము, తర్వాత వాళ్ళకి ఇస్తామని అంటారు మరి. ఎంక్వైరీ కాలేదు సార్, ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు పోతారా? డేట్ల మీద డేట్లు చేంజ్ అయితేనే ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఆటో కిరాయికి 25,000 3 ఆటో ఇది. రోజుకి 100, 150, 100, 150 కట్టుకుంటాను. అంటే ఏమంటారు మరి, ఇంతకుముందు ప్రభుత్వం బాగుందంటారా, ఇది బాగుందంటారా? ప్రభుత్వం అనేది ఇంతకుముందు బాగానే ఉండే, హైడ్రా వచ్చి రియల్ ఎస్టేట్ మీద పడ్డది, ఇప్పుడేమో ఆటోల మీద తీసేయాలి. ఇప్పుడు మా పొట్ట తిప్పలేదో కొట్టిల్లు ఈజీగా. 1000 రూపాయలు ఇస్తారో 12,000 ఇస్తారో అనుడే కానీ ఇచ్చేది మాత్రం ఏం లేదు. సో ఇంకా ఇలాంటి పథకాలు వీళ్ళు తెస్తే బాగుంటారంట మరి కాంగ్రెస్? పథకాలు అనేది ఏం లేదు సార్, ప్రజలకు బాగుపడేది ఏదైనా చేస్తే బాగుంటుంది. పథకాలు అనేది ఒక పేరే ఉంటుంది పథకాలు అది. ఇప్పుడు మాకు నడిచేది నడుస్తలేదు, మేము ఏం చేయాలి? ఆటో లేకుండా మాకు వేరే దిక్కే లేదు. అట్లా ఇప్పుడు పిల్లలు పెద్దగా అయింది, నాకు పెద్ద ఆమె డిగ్రీ ఫీజు కట్టాలి, చిన్న ఆమె ఎంసెట్ మొన్న పాస్ అయింది, ఇంటర్మీడియట్ పాస్ అయింది, పిల్లగాడు 9th. ఫీజులు లేవు, బుక్కులు లేవు, ఏం లేవు, ఎట్లా చేయాలి చెప్పండి? ఇట్లా నడుస్తాను. ఇప్పుడు ఆడవాళ్ళ కోసమని చాలా మంది చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉంటారు, సో వాళ్ళకై ఫ్రీ చేసారు. సో మీకు ఏం చేస్తే బాగుంటుంది అంటారు మరి? బస్సులు ఫ్రీ తీసేయండి సార్, బాగుంటుంది అందరికి. కనీసం మాకు ఈజీగా రోడ్డు మీద పడకుండా ఉంటాం కదా, మేము ఇల్లు కిరా కట్టలేదు, 6 నెలలకి వెళ్ళి ఇట్లానే ఉంటున్నాం. దాని వల్ల చాలా మంది ఆడోళ్లకు మంచి జరుగుతుంది అంటారు కొంతమంది. మంచి జరుగుతుంది అంటే ఏ పని చేసినా మంచిగానే జరుగుతుంది. బస్సులు ఫ్రీ చేస్తే జరగాలే లేదు. ముసలాళ్ళకి పెట్టండి, మీరు 60 years దాటిన తర్వాత, 50 years దాటిన తర్వాత పెట్టండి. హాఫ్ టికెట్ పెట్టండి, ఫుల్ టికెట్ ఫ్రీ అని చెప్పారు. డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆడికెళ్ళి ఫ్రీగా వస్తాను, తిరుగుతాను, తాగుతాను, పోతాను. ఎన్ని లొల్లీలు అయితే బస్సులలో చూస్తలేరా? పర్సులు పోతాయి, ఫోన్లు పోతాయి, పైసలు పోతాయి, ఎలా పోతే ఇవ్వ మొత్తుకుంటాను.